కొనిదెల రామ్ చరణ్ అల్లు అర్జున్ అన్ఫాలో చేశారు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు ఏంటి సార్? రామ్ చరణ్ అల్లు అర్జున్ అన్ఫాలో చేయడానికి అనేక కారణాలు మనకు కనపడుతున్నాయి. రీజన్ నెంబర్ 1, చిరంజీవి అండ్తో మెగా ఫ్యాన్స్ వల్ల హీరో అయిన అల్లు అర్జున్ తనకి సొంత ఇమేజ్ రాగానే మెగా కుటుంబాన్ని మెగా ఫ్యాన్స్ని దూరం పెట్టి తనకు సొంత ఆర్మీ ఉందని ప్రకటించుకోవటం. 2, సినిమా ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ పేరు చెప్పమని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటే చెప్పను బ్రదర్ అని చెప్పి చెప్పటం. రీజన్ నెంబర్ 3, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం చివరి రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి చిరంజీవి గారి భార్య సురేఖ గారు రామ్ చరణ్ వెళుతున్న ఆ రోజే కావాలని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పారావు చంద్రారెడ్డి ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ వెళ్ళటం. 4, అంటే అల్లు అర్జున్ వెళ్ళటానికి కోపంతో చూస్తున్నటువంటి మెగా ఫ్యాన్స్ని ఇంకా రెచ్చగొట్టేరా, నా ఇష్టం నేను వెళ్తా, నా ఇష్టం వచ్చిన చోటికి నేను వెళ్తా, నా పిలిచిన వాళ్ళతో కాడికి నేను వెళ్తా అని చెప్పటం. 5, మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో పీకే దేవరరా అనే ఒక బ్యానర్ తయారైంది. పీని కేని హైలైట్ చేస్తాం, అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తయారైంది. అది అల్లు అర్జున్ ఫ్యాన్సే తయారు చేశారని అనుకుందాం, కానీ అల్లు అర్జున్ ఖండించలేదు. పైగా తన బ్యాక్గ్రౌండ్లో దాన్ని పెట్టుకుని ఒక ఫోటో దిగి దాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నారు. తర్వాత కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యే టైంలో పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టొద్దని చిరంజీవి గారు చెప్పినప్పటికీ కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎఫెక్ట్ అయింది అనేది ఒక వాదన. తర్వాత అల్లు అర్జున్ ఇంకా మారకుండా పైగా మెగా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిస్తున్నాడు అనేటువంటిది ఒకటి. తర్వాత గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ టైంలో కూడా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కాకముందే సినిమా బాగలేదన్న ప్రచారం జరిగింది. దాని వెనకాల కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు అనేటువంటిది. సినిమా రిలీజ్ అయిన రోజు పైరసీ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆంధ్ర వెళ్తున్నటువంటి బస్సుల్లో సినిమా ప్లే కూడా అయింది. దాని వెనకాల కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళే పైరసీ చేసుకుంటారు అనేటువంటిది మెగా కుటుంబానికి మెగా ఫ్యాన్స్కి ఉన్నటువంటి అనుమానం. ఇది మాత్రమే కాదు, మొన్న రీసెంట్గా లైలా అని చెప్పేసి ఒక సినిమా ఈవెంట్లో పృథ్వీరాజ్ కామెంట్స్ని అడ్డం పెట్టుకొని లైలా సినిమాని బ్యాన్ చేయాలి, లైలా సినిమాని పైరసీ చేస్తామని బెదిరింపు ఈ మధ్య సోషల్ మీడియాలో లక్షలాది ట్వీట్ చేస్తూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇది కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు, బన్నీ ఫ్యాన్స్ కూడా చేస్తున్నారు అని. బన్నీ ఫ్యాన్స్కి ఏంటి సంబంధం? బన్నీ ఫ్యాన్స్ ఎందుకు చేస్తున్నారు అంటే ఆ సినిమా ఫంక్షన్కి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు. చిరంజీవి గారు ప్రమోట్ చేసే సినిమా హిట్ కాకూడదు, ఫ్లాప్ కావాలి అని. అంటే మెగా కుటుంబం ఇండస్ట్రీలో డౌన్ఫాల్ కావాలి, తన ఇమేజ్ మాత్రం నిలబడాలి అని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు అనే కారణం చేత ఇది ఒక్కోటిగా గమనించినటువంటి ఈ రీజన్స్ అని ఒకదానికొకటి చూసిన తర్వాత ఇక అల్లు అర్జున్ మారే ప్రసక్తి లేదు. ఇక పైగా వివాదాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఓపిక కూడా ఒక అద్దు ఉంటుంది కదా, ఆ ఓపిక పరిధులు దాటిన తర్వాత ఇక డైరెక్ట్గా అన్ఫాలో చేశాడు.